హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు అనమాట శ్రీరామనవమి ప్రసాదాల్లో ఒకటైన పులిహోరను తయారు చేస్తున్నానండి. దీనికనమాట ఫస్ట్ అనమాట వేరుశనగ పలుకులను అనమాట వేపుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనమాట కళాయిలో వేసుకొని బాగా అనమాట ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినాక ముందుగా వేపుకొని ఉంచుకున్నాం కదండి వేరుశనగ పలుకులు, దాన్ని కూడా దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో అనమాట ముందుగానే చింతపండు అనమాట నానబెట్టుకొని ఉంచుకోనండి. ఒక 10 నిమిషాలు పావుగంట ముందు దాన్ని అనమాట పిప్పంతా వేరే చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అనమాట దాంట్లో పసుపు ఉప్పు వేసుకోవాలండి సరిపడినంత. నేను అనమాట రైస్లో వేసుకోలేదండి పసుపు, అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుని బాగా మగ్గించాలండి. మగ్గించి దగ్గర అయినాక అనమాట ఇంగువ పొడిని వేసుకోవాలండి. దీనికనమాట పులిహోరకి ఇంగువ అనమాట మంచి టేస్ట్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. వేసుకున్నాక ఆ కలిపిన దాన్ని అనమాట దగ్గర పడ్డాక ఆ రైస్లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు అనమాట వేడి వేడి పులిహోర తయారైపోయిందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా మంచిగా వచ్చింది కదండి. ఈ వీడియో అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్